హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, మనం అడేనియం బోన్సాయి ప్లాంట్ని రిపోర్ట్ చేయబోతున్నాం అన్నమాట. మనము సంవత్సరానికి ఒకసారి ఆ మొక్కల్ని రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. చాలా చాలా అవసరం అన్నమాట. ఎందుకు అంటే మనము మట్టిలో పోషక విలువలు తగ్గిపోయి ప్లాంట్ అనేది డెవలప్మెంట్ ఆగిపోతుంది. అండ్ ఆకులు రాలిపోవడం, ఫ్లవరింగ్ రాకపోవడం, వచ్చిన ఫ్లవర్స్ కూడా మొగ్గలుగా ఉన్నప్పుడు రాలిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మనము మళ్ళీ కొత్త మట్టి ఇవ్వడం వల్ల మొక్క మళ్ళీ రీగ్రోతింగ్ స్టార్ట్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వేర్లకున్న మట్టిని మనము ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత మనము వాష్ చేసుకోవాలి ప్లాంట్ని. చూస్తున్నారు కదా, ఒక కుండీలో వాటర్ అయితే తీసుకొని మనము వాష్ చేసుకుంటున్నాము. బోన్సాయి, ఈ అడేనియం బోన్సాయి వచ్చేసి న్యాచురల్ బోన్సాయి ప్లాంట్ ఫ్రెండ్స్. మనము తయారు చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. మనము కొన్ని మొక్కల్ని బోన్సాయిగా తయారు చేయడానికి చాలా కష్టపడుతుంటాము. కాకపోతే ఇది న్యాచురల్ బోన్సాయి మనం చాలా ఈజీగా మన ఇంట్లో డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఎండ విషయానికి వస్తే 35 to 47 degrees వరకు ఎండని తట్టుకోగలదు. అండ్ ఓవర్ వాటర్ అనేది చేయకూడదు, ఓవర్ వాటరింగ్ చేయకూడదు. ఇప్పుడు చలికాలంలో ఫ్లవరింగ్ అనేది ఆగిపోతుంది. ఎండాకాలంలో బాగా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి ప్లాంట్కి. ఇప్పుడు చలికాలంలో వాటరింగ్ కూడా మనము వారానికి ఒకసారి ఇచ్చినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఎండాకాలంలో మనము 2 daysకి ఒకసారి ఇవ్వాలి. ఎందుకంటే ఈ దుంప జాతికి సంబంధించింది కాబట్టి ఈ దుంపలు కుళ్ళిపోతాయి. మనం ఓవర్ వాటర్ ఇచ్చామనుకోండి, చూస్తున్నారు కదా దుంపలు, అవి కుళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, మనము కొద్దిగా చాలా అంటే చాలా ఒక 1/2 teaspoon మన ఫంగిసైడ్ మన పౌడర్ అయితే వేసాము వాటర్లో. ఈ ప్లాంట్కి మనం రీపాటింగ్ చేయబోతున్నాం కదా ఫ్రెండ్స్, ఏమైనా ఫంగస్ లాంటిది ఏమైనా అటాక్ కాకుండా ముందు జాగ్రత్త కోసం ఈ విధంగా కొద్దిసేపు మనము ఈ వాటర్లో మనము పెట్టేసి ఈ విధంగా పెట్టేయండి. ఓకేనా, ఒకవేళ ఉన్నా లేకపోతే మనం ప్లాంట్ నాటేసిన తర్వాత ఫర్దర్గా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిసేపు అలా ఉంచేద్దాం. ఓకేనా, ఇప్పుడైతే మనము మట్టి మిశ్రమం కలుపుకుందాము. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనము సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఏ ప్లాంట్కైనా రీపాటింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఉన్న ప్లాంట్లోనే మనము ఉన్న మట్టిలోనే ఉన్న కుండీలోనే మనం ప్లాంట్ పెట్టేసి ఫ్లవర్స్ రావట్లేదు, ప్లాంట్ డెవలప్మెంట్ కావట్లేదంటే అది ఎలా జరుగుతుంది చెప్పండి? సంవత్సరానికి ఒకసారి పార్ట్ చేంజ్ చేస్తూ ఉండాలి. పార్ట్ చేంజ్ చేస్తూ ఉంటే ప్లాంట్ అనేది డెవలప్మెంట్ ఉంటుంది. కొత్త మట్టి, కొత్త ఎరువులు ఇవ్వడం వల్ల ప్లాంట్ ఫ్లవర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు కోకోపీట్, వర్మీ కంపోస్ట్ అండ్ కొద్దిగా మనము ఇసుకను కూడా యాడ్ చేసాము. ఎందుకంటే వాటర్ ఎక్కడ స్టాప్ అవ్వకుండా చక్కగా డ్రైనేజ్ క్లీన్గా ఉండడం కోసం మనము ఇసుకను కూడా యాడ్ చేసుకున్నాము. చక్కగా కొద్దిసేపు మొక్కల కోసం కేటాయించి ఈ విధంగా మనము కేర్ తీసుకుంటే మన ప్లాంట్స్ చాలా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మట్టి మిశ్రమం మీరు కూడా ఇదే విధంగా కలిపేయండి. ఓకే, మనము ఈ ట్రే తీసుకున్నాం ఫ్రెండ్స్. ట్రేలో ఎన్ని హోల్స్ ఉన్నాయో అన్ని హోల్స్ మనము హోల్ మార్క్ చూపిస్తున్న విధంగా అన్ని హోల్స్ చేసేయండి. ఓకేనా, ఒకటి బ్లాక్ అయిపోయినా ఇంకొకటి యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ కోకోపీట్ యాడ్ చేస్తున్నాము. ఈ కోకోపీట్ మనం వేయడం వల్ల బయట నుంచి గాలి అనేది మొక్కకి అందే అవకాశం ఉంటుంది. ఓకేనా, వేర్లకి. ఇప్పుడు కొద్దిగా మనం కలిపిన మట్టి మిశ్రమాన్ని వేసుకుంటున్నాము. ఈ ట్రేలో మనము చక్కగా 3 మొక్కలు నాటుకోవచ్చు. అందుకని కొంచెం కొత్తగా ఉంటుంది. కుండీలో కాకుండా ఈ ట్రేలో మనం నాటుకోవచ్చు. మీరు ఏ విధంగా నాటుకోవాలో నేను చూపిస్తాను, చూడండి. ఇంకా చూస్తున్నారు కదా, ఈ విధంగా నాటేయండి. 3 చెట్లు ఉన్నాయి. ఇవి 3టిని ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం నాటేసాం. ఓకేనా, చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ కుండీలో పెట్టిన ప్లాంట్స్ ఇయర్కి ఒక్కసారైనా మనము రిపోర్టింగ్ చేస్తూ ఉండాలి. అండ్ మొక్కల గురించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు చక్కగా కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి.
ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియోస్ చాలా ఇంపార్టెంట్, మీకు చాలా యూజ్ అయ్యే వీడియోస్ చేసి పెట్టాను ఫ్రెండ్స్, చూడండి. అండ్ మట్టి లేకుండా మనము మొక్కని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే వీడియో కూడా అప్లోడ్ చేశాను. అది మీకు ఇండోర్ ప్లాంట్స్ చాలా చక్కగా డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. చూడండి, ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక మీ ప్లాంట్స్ ఎలా డెవలప్ అయ్యాయో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి పెట్టండి. ఓకేనా. చూసారు కదా, ఈ విధంగా మంచి లుక్ ఉంటుందన్నమాట ఎడేనియం బోన్సాయి ప్లాంట్. చూసారు కదా, స్టెప్ బై స్టెప్ ఉన్నాయి, బిగ్, మిడిల్, స్మాల్. ఈ విధంగా మనము కుండీలో అయితే ప్యాక్ చేసుకున్నాము. ఇంత ఓపిక్గా మన వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మీ సపోర్ట్ని అందించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ చేయడానికి మనకి మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. ఓకేనా. వీడియో నచ్చితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీలున్నప్పుడు మన ఛానల్లో వీడియోలన్నీ చూడండి. అండ్ మీరు మీ ఇంట్లో ఉన్న మొక్కల్ని రీపాటింగ్ ఈ విధంగా చూపించిన విధంగా చేసేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో మొక్కల్ని పెంచుకోండి.